ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మన అందరి ఆత్మల కన్నతన్ని అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఈరోజు మనము ప్రతి శుక్రవారము డిప్లొమా థియాలజీ క్లాసులు మనం నేర్చుకుంటున్నాము. అయితే ఈరోజు కూడా మనము డిప్లొమా థియాలజీ క్లాసు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మనము గత తరగతిలో 11th క్లాస్గా నేర్చుకున్నాము. ఇది 12 అంటే 12వ తరగతిగా మనం ఈరోజు నేర్చుకుంటాం. అయితే ప్రియులారా, ఈ 12వ తరగతిలో మనకు 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. తర్వాత రెండోది వచ్చే వారం మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా నేర్చుకోవడానికి. అయితే ఈ భాగము ఏంటి, అంశం ఏంటి అంటే ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకున్న అంశము దత్తపుత్రత్వము. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఈ దత్తపుత్రత్వం గురించి ప్రియులారా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇశ్రాయేళ్ల గురించి రాయబడి ఉంది. క్రైస్తవులకు మనకు కూడా దత్తపుత్రత్వం ఉన్నదా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అంశం ఎందుకు నేర్చుకోవాలి అని మరొకసారి మనం పరిశీలిస్తే ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథంలో దత్తపుత్రత్వం గురించి రాయబడి ఉన్నది. ఇశ్రాయేళ్ల గురించా లేక క్రైస్తవులైన మన గురించి కూడా ఈ దత్తపుత్రత్వం గురించి రాయబడి ఉందా అనేది మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మొదట మనం వచనాన్ని చూసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానాలు వీరివి అంటారు. అంటే ఎవరి ఈ దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానాలు, అర్చనాచారాదులు, వాగ్దానాలు ఎవరి అంటే ఇశ్రాయేలీలు, అంటే వీరి గురించి చెప్తున్నటువంటి మాట. అయితే ప్రియులారా, పౌలు గారు ఈ పత్రిక రాసే సమయాన్ని మనం మొదట గ్రహించుకోవాలి. ఏంటంటే పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి ఇశ్రాయేలీల నుండి క్రైస్తవులోనికి వచ్చాడు. దత్తపుత్రత్వం ఇశ్రాయేలీలకేనా లేక క్రైస్తవులకు కూడా ఉన్నాయా, ఉంటే ఎలా వర్తిస్తాయి అనేది కూడా మనం ఈరోజు నేర్చుకుందాం ప్రియులారా. ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వంను ఎందుకు ఇచ్చాడు దేవుడు అని పరిశీలన చేస్తే, దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నీ సంతానం అందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును అని ప్రియులారా అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పరిశీలిస్తే ప్రియులారా, గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గురించి అన్నట్లు సంతానమునకు అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకు నేను. ఆ సంతానం ఎవరట? క్రీస్తు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. అయితే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబుకు 12 మంది కుమారులు. వీరు ఇశ్రాయేలీలు. వీరిలో అతిక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇచ్చాడు. ఎందుకు ఈ ధర్మశాస్త్రము ఇవ్వబడింది, ఎందుకు దేవుడు ఇశ్రాయేలులకు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడంటే వీరిలో కొన్ని అతిక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ అతిక్రమాలు జరగకుండా దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన సంతానం వచ్చేంత వరకు వీళ్ళు అతిక్రమములు జరిగించకుండా ఉండాలి అని అంటే వీరికి ఒక ఆజ్ఞ కావాలి. అదే అందుకే ప్రియులారా దేవుడు మోషే ద్వారా వీరికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులారా, గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాంకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించాడు. అంటే ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ అది వాగ్దానం మూలంగా కలిగినది. అంటే ఇక్కడ ఏమంటూ ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాంకు వాగ్దానం వల్లనే దానిని అనుగ్రహించాడు. వాగ్దానం చేశాడు కదా దేవుడు, నీ వంశమందు నీ సంతానమందు భూలోక వంశంలన్నీ ఆశీర్వదించబడునని ఇక్కడ అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేస్తే గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు?
ప్రశ్నిస్తున్నాడు మళ్ళీ. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడను. ఎందుకు దేవుడు మరి ధర్మశాస్త్రాన్ని అనుకరించవలసి వచ్చింది? ఎందుకు అని అంటే ప్రియులరా, వీళ్ళు జరుగుతున్నటువంటి కొన్ని అతిక్రమాలు నివారించుటకై మరి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన సంతానం వచ్చేంత వరకు వీళ్ళు జరుగుతున్నటువంటి ఈ అతిక్రమాలు మరి నివారించడానికి దేవుడి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా పోతే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ ఎవరికి ధర్మశాస్త్రం అనుకరించబడిందంటే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 9:4లో వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానాలు వీరివి అంటాడు. అంటే ఈ వాగ్దానాలు దత్తపుత్రత్వము నిబంధన ధర్మశాస్త్ర ప్రధానాలు ఎవరివి అంటే ఇశ్రాయేలీలకి. అంటే ఇది మనకు కనబడుతుంది. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారంటే పౌలు గారు. అంటే ఎవరైతే ఇశ్రాయేలీల నుండి మరి క్రైస్తవులుగా మారుతున్నారో అప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఇక్కడ పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే పిల్లలు ఇంకా మనం చూస్తే ఏమంటే దత్తపుత్రత్వము ఇక్కడ చెప్తున్నాం, మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను అని చెప్తున్నటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. గళితీయులకు రాసిన పత్రిక 4:1 మనం పరిశీలిస్తే పిల్లరా, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయినను బాలుడైనంత కాలం అతనికి దాసునికి ఏ భేదం లేదు. అంటే దేని గురించి చెప్పబడతా ఉంది ఇక్కడ? మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త. అంటే వీళ్ళు వాగ్దానాలు ఉన్నా కానీ, వీళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉన్నా కానీ, దత్తపుత్రత్వం ఉన్నా కానీ ఈ వాగ్దాన సంతానం వచ్చేంత వరకు వీళ్ళు పొందుకునేటటువంటి పరిస్థితి లేదు అని ఇక్కడ మనకు కనబడతా ఉంది. మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త అయినను బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదం లేదు అంటాడు. ఎందుకంటే ప్రియులారు, ఇక్కడ మనం పరిశీలిస్తే గళితీయులకు రాసిన పత్రిక 4:2 అపోస్తలుడైన పౌలు గారు గళితీయులకు రాసిన పత్రిక 4:2 తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండాలి. తండ్రి యొక్క దినం రావాలంటే దేవుడు ఏదైతే అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానము, దావీదుకు చేసినటువంటి వాగ్దాన సంతానం అయినటువంటి ఈ క్రీస్తు రావాలి. అప్పుడే ఇక్కడ మరి వాళ్ళు పొందుకునేటటువంటి పరిస్థితి. అందుకే తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క అంటే వారసుడై ఉన్నా సరే దాసునికి అతనికి ఏ భేదం లేదు. ఎందుకంటే సమయం రావాలి అని చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. అదేవిధంగా గళితీయులకు రాసిన పత్రిక 4:3 అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అని చెప్తున్నటువంటి మాట చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గళితీయులకు రాసిన పత్రిక 4:4 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి. గళితీయులకు రాసిన పత్రిక 4:5 మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రంకు లోబడి ఉన్నాడు. పిల్లలు మనం దత్తపుత్రులను కావాలి అంటే క్రీస్తు వాగ్దాన సంతానం వచ్చిన తర్వాత మరి ధర్మశాస్త్రములకు ఎవరైతే లోనై ఉన్నారో వారిని విడిపించడానికి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనము దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను అని ఇక్కడ కనబడుతుంది. మనం మారులో పరిశీలిస్తే ప్రియులరా, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపి ఉన్నాడు అని అంటారు. చూడండి ప్రియులరా, 4:7 కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు అయ్యేటటువంటి పరిస్థితి. అంటే ప్రియులారు ఎప్పటి వరకు అంటే వాగ్దాన సంతానం వచ్చేంత వరకు వీళ్ళకు దత్తపుత్రత్వమును పొందుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ ధర్మశాస్త్ర ప్రధానాలు అనుగ్రహించాడు అని అంటే ప్రియులారా, ఇలా జరుగుతున్నటువంటి అతిక్రమాలను బట్టి అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామంటే ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వం ఎలా పొందుకున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని మనము ఇప్పటి వరకు చూసాము. అయితే ప్రియులారా, మరి మన గురించి మనం ఆలోచన చేద్దాం. ఏంటండి, మన గురించి మనం ఆలోచన చేద్దే మనం ఇశ్రాయేలీలం కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారం అన్యజనుల నుండి మరి వచ్చినటువంటి మీ అన్యజనులకు దత్తపుత్రత్వం మహిమ ఎలా మరి వారసులు అయ్యారు అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏంటి మరి మనము కూడా ఈ దత్తపుత్రత్వంకు ఎలా వారసులం అయ్యాము? ఒకప్పుడు అన్యజనులము కదా, మరి ఇప్పుడు క్రైస్తవులకు ఉండి అంటే ఇప్పుడు అన్యజనులుగా ఉండి క్రైస్తవులుగా మారినటువంటి మనము మరి మనకి దత్తపుత్రత్వము మహిమ ఎలా మరి ఎలా వారసులం అయ్యాము? దానికి చాలామంది బోధిస్తున్నారంటే వాగ్దానాలు కేవలము ఇశ్రాయేలీలకు సొంతం అని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఈ రోజులో చూస్తున్నాం. కానీ ప్రియులారా, దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానము అన్యజనులు ఎలా వారసులు అయ్యారు? ఎప్పుడు చేశాడు అబ్రహాంకు దేవుడు వాగ్దానము? అంటే ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు అయినప్పుడా, దేవుని ప్రజలు కాకముందా, ఎప్పుడు అనేది ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ప్రియులారు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 9:5 పితరులు వీరివారు చెప్తున్నాడు. పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన
అంటే క్రీస్తు అంటే ఎవరిలో పుట్టాడు అంటే ఇశ్రాయేలీలో పుట్టాడు. అయితే ప్రియులారా, ఇక్కడ అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహాంకు సువార్త ముందుగా ప్రకటించెను. ఎప్పుడు అంటే ప్రియులారా, ధర్మశాస్త్రము రాకముందే, దేవుడు వారికి ఆజ్ఞ ఇయ్యకముందే మరి ఏమైందంటే అన్యజనులందరూ ఆశీర్వదించబడదురని మరి అబ్రహాం గారికి ముందుగా సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చూస్తే ప్రియులారా, గలితీయులకు రాసిన పత్రిక 3:8 దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడిన లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహాముకు సువార్తను ముందుగా ప్రకటించాడు. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యములు 3:25 మనం పరిశీలన చేస్తే, ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. మనము కూడా దత్తపుత్రత్వముకు వారసులమై ఉన్నాము. నిబంధన చేశాడు. ఎప్పుడు అంటే ప్రియులారా, ఎప్పుడంటే అబ్రహాముకు దేవుడు ముందే, అంటే ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడుతున్న పితరులు చేసిన వాగ్దానానికి మీరు వారసులు. అంటే ఎప్పుడు అంటే దేవుడు విశ్వాసమూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడిన లేఖనం ముందుగా చూశాడు. అన్యజనులు అందరూ నీతిమంతులుగా తీర్చబడిన లేఖనం ముందుగా చూసి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడదని అబ్రహాంతో అన్నాడు. ఎవరు మరి ఆ వాగ్దాన సంతానం అంటే క్రీస్తుని మనం ముందే నేర్చుకున్నాం ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ అపోస్తుల కార్యములు 12:3 కూడా, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని చెప్పించేదను, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ అందు ఆశీర్వదించబడినని మరి అబ్రహాముకు మరి దేవుడు మరి చెప్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే అబ్రహాముకు దేవుడు ఏ కాలంలో వాగ్దానం చేశాడంటే, అది ఏ స్థితి యందు ఎంచబడిను, సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఎప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు అంటే ప్రియులారా, నీ సంతానమన్న అన్యజనులు అందరంటే భూలోక వంశంలన్నీ ఆశీర్వదించబడతాయని లేఖనం ముందు చూసి ఎప్పుడు ప్రకటించాడు అంటే ప్రియులారా, మరి అబ్రహాము సున్నతి పొందక మునుపే చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ చూద్దాం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4:7 ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందువాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందువాడు ధన్యుడు. 8వ రోమిలకు రాసిన పత్రిక 4:8 10 మనం పరిశీలన చేసుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 4:7-10 మనం చూస్తే ప్రియులారా, ఏలగనగా తన అతిక్రమములకు పరిహారం నొందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారి గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారి గురించి చెప్పబడినదా? చూడండి, మనకు 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఏంటి? ప్రభు చేత నిర్దోషని ఎంచబడినవాడు ధన్యుడు అని చెప్పి ఇక్కడ ఈ ధన్యవచనము సున్నతి గల వారి గురించి చెప్పబడిందా అంటే ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడిందా, సున్నతి లేని వారి గురించి చెప్పబడిందా అంటే అన్యజనుల గురించి చెప్పబడిందా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడినని నమ్ముచున్నాం కదా, ఎప్పుడు నీతిగా ఎంచబడింది అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మంచిది 10వ మంచిది అది ఏ స్థితి అందు ఎంచబడెను, సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అందుకే ప్రియులారా, చూడ సున్నతి లేనప్పుడే మరి దేవుడు అబ్రహాంకు వారికి వాగ్దానం చేశాడు, నీ సంతానమందు భూలోక వంశంలండి, అన్నీ చెప్తాడు, అన్నజనులు అందరూ మరి ఈ సంతానం ఆశీర్వదించబడుతున్నారు అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ మనం రోమిలకు రాసిన పత్రిక 4:11 కూడా మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఆగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నితాన్ని గుర్తు పొందిన, నీతికి ముద్రగా సున్నితాన్ని గుర్తు పొందినట్టుగా, దేవుని ప్రజానికి గుర్తు పొందినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది ప్రియులారా. 12 రోమిలకు రాసిన పత్రిక 4:12 మరియు సున్నతి గల వారికి తండ్రి ఆగుటకు అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి ఆగుటకు అతడు ఆ గుర్తు పొందెను. వారికి మాత్రమే కాదు, సున్నతి పొందక మునుపు కూడా ఆయన ఎంత నీతిగా నడుచుకున్నాడో అలా నడుచుకున్న వారికి మరి ఆయన తండ్రి ఆగుటకు అతడు ఆ గుర్తు పొందినని కనబడతా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 4:13 మనం చూద్దాం ప్రియులారా. అతడు లోకమునకు వారసుడగు నన్ను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు, కానీ విశ్వాసం వల్ల నీతి మూలంగా కలిగిను. చూడండి ప్రియులారా, ఈ దత్తపుత్రత్వము ఎవరికి ఒక కాల ఇశ్రాయేలీలకే కాదు ప్రియులారా, నేడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు కూడా ఈ దత్తపుత్రత్వము
ఉన్నది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 4:10 అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు, కానీ విశ్వాసం వలన నీతి మూలంగా కలిగను. విశ్వాసం వలనైనటువంటి నీతి మూలంగా కలిగిన కనబడతా ఉంది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకొనుడి. అంతే తప్ప సున్నితి, ధర్మశాస్త్రం, అర్చనాచారాలు, వాగ్దానాలు ఇవన్నీ ఓన్లీ వారికే ఉన్నది, దత్తపుత్రత్వము వారికే మహిమ అనడము కాదు అని ఇక్కడ మనం మొదట అర్థం చేసుకోవాలి. అందుకే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3:6 అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 7 గలతీ 3:7. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకొనుడి అన్నారు. విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు. గలతీయులకు రాసిన పత్రిక 3:8 దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులందరూ నీతిమంతులుగా తీర్చబడిన లేఖనము ముందుగా చూసి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుతున్నారని అబ్రహాంకు సువార్త ముందుగా ప్రకటించను. మరి పిల్లలు క్రైస్తవులైనటువంటి మనకు కూడా ఈ దత్తపుత్రత్వం ఉంది కదా, మరి ఏం అర్థమవుతుంది, ఏం బోధిస్తున్నారు? ఖాళీ ఇశ్రాయేలుకండి దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు అని అంటే మరి ఎలా? చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. ఇంకా మనం పరిశీలిస్తే పిల్లలు గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు కలుగునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, చూడండి, మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను అంటాడు. అంటే ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడని చెప్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి పిల్లరా. కాబట్టి మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఎవరు అంటే అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మరి మీరు వారసులై ఉన్నారు. దత్తపుత్రత్వం అనేది మనకు కూడా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 4:26 మనం పరిశీలిస్తే యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసం వలన దేవునికి కుమారులై ఉన్నారు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం వస్తున్నారో వారందరూ కుమారులై ఉంటారు. 27 గలతీయులకు రాసిన పత్రిక 3:26 ఇప్పుడు చూసాము. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3:27 చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28 ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు వీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్తే 29 చెప్తున్నాడు. గలతీ 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఎవరట? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మీరు వారసులై ఉన్నారు. మీకు కూడా వాగ్దానము దత్తపుత్రత్వము మరి దేవుడు ఇచ్చాడు అని ఇక్కడ మనకు కనబడతా ఉంది ప్రియులారా. మునుపు ఒకప్పుడు ఎలా ఉన్నామట, మరి మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అంటాడు. సమీపస్తులండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:11 మనం పరిశీలిస్తే ప్రియులారా, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వరబడిన మీరు అంటాడు. సున్నతి లేని క్షమించండి ఇక్కడ. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అంటాడు. సున్నతి లేని వారు అనబడిన మీరు 12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు. ఎందుకు అనంటే ప్రియులరా, వాగ్దాన సంతానం రావాలి. ఎప్పుడైతే దేవుడు ఏదైతే అబ్రహాంకు వాగ్దానం చేశాడో నీ సంతానం భూలోక వంశంలో ఆశీర్వదించబడతాయి అన్నాడు. మరి ప్రియులరా, అన్యజనులు అందరూ ఆశీర్వదించబడిన లేఖను ముందుగా చూశాడు. కాబట్టి ప్రియులరా, అందుకే ఆ కాలంలో మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 చెప్తున్నాడు. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అంటున్నాడు ప్రియులు. అంటే ప్రియుల దత్తపుత్రతో మనకు కూడా
అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. మన ఉభయులు అంటే ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రం ఉందో ప్రజలను 2 భాగాలుగా విడపించింది. ఏంటంటే ధర్మశాస్త్రం ఉన్నవారేమో దేవుని ప్రజలు, ధర్మశాస్త్రం లేని వారేమో అన్యజనులు. అందుకే ఇక్కడ ఏమంటారు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగా ఏదైతే ఉందో ధర్మశాస్త్రము ఆ మధ్య గూడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. అంటే అప్పుడు ఇశ్రాయేల్ అన్యజనులు అందరూ మరి ఒకటైపోయారు అని కనబడతా ఉంది ప్రియులారా. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:15 మనం పరిశీలన చేస్తే ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి 16లో తన శిలువ రక్తం చేత ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచాలని ఇలాగ చేసిన గనుక ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఏం చేశాడండి? తన శిలువ రక్తం చేత ఆ ద్వేషమును సంహరించాడు. దాని ద్వారా వీరిద్దరిని అంటే ఎవరిని? అన్యజనులుగా ఉన్నవారిని, ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలుగా ఉన్నవారిని వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆ దేవుని లేని ప్రజలేమో అన్యజనులు, దేవుడు ఉన్న ప్రజలేమో నాడు ఇశ్రాయేల్ అయితే వీరిద్దరికి మధ్యలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం, మధ్య కూడా పడగొట్టి వీరి ఉభయులను మరి ఏకం చేసినట్టుగా మనకు కనబడతా ఉంది పిల్లలు. అంటే నేడు క్రైస్తవులకు కూడా దత్తపుత్రత్వం ఉన్నదని మనం మొదట గ్రహించుకోవాలి. 17వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:17 మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. 18లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:18 ఆయన ద్వారానే మన ఉభయంలో ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలదు. ఇప్పుడు ఉభయలము ఒకప్పుడేమో దేవుని లేని ప్రజలుగా ఉన్నటువంటి అన్యజనులు కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడో దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దాన సంతానం నెరవేర్పు అనేది ఇక్కడ జరిగిపోయింది. ఏమైందంటే ప్రియులారా, నీ సంతానం మంది అన్యజనులు ఆశీర్వదించబడతారని చెప్పినటువంటి వాగ్దానము ఇక్కడ నెరవేరింది. ఆయన ద్వారానే మన ఉభయములు అంటే ఇటు అన్యజనులు కానీ ఇటు ఇశ్రాయేలీలు కానీ ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నామని చెప్తున్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. 19లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి పిల్లలు ఇక మీదట పరజనులు పరదేశులు కాదు. ఎవరు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడు ఎవరట? ఇక మీదట మీరు పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారు ఉన్నారని ఇక్కడ మనకు చెప్తున్న మాట కనబడతా ఉంది. కాబట్టి పిల్లలు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తము తండ్రి లోకానికి పంపించిన నమ్మి విశ్వసించి మారుమనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని సంఘంలో ఎవరైతే చేర్చబడతారో వారు ఈ దత్తపుత్రత్వము మహిమకు వారసులు అవుతారని మొట్టమొదట గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 అంటాడు అపొస్తలుడైన పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడింది. క్రీస్తునందు విశ్వాసం ఎవరైతే ఉంచుతూ ఉన్నారో వారు మరి వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత ముద్రింపబడేటటువంటి పరిస్థితి ఉందని మనకి ఇక్కడ కనబడతా ఉంది. 14లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని ఇక్కడ మనకు చెప్తున్న మాట కూడా మనకు కనబడతా ఉంది. అదేవిధంగా పిల్లలు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నారో వారు దేవునికి కుమారులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. గళితులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అంటాడు. ఏంటండి? మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు, దేవుని ద్వారా వారసులు అయ్యేటటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ దేవుడు అనుగ్రహించాడని మనకు కనబడతా ఉంది ప్రియులారా. కాబట్టి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు.
మనము పిల్లలమైతే వారసులము అనగా దేవునికి వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తు తోటి వారసులం అయ్యేటటువంటి పరిస్థితి ఉందని మనకి ఇక్కడ కనబడతా ఉంది. చాలా అద్భుతం కదండి. మనము దేవుని పిల్లలమని ఆత్మతో మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవునికి వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల మరి క్రీస్తు తోటి వారసులు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని కనబడతా ఉంది. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రత్వను పొందితిరి అంటాడు. ఇక్కడ ఎవరు? దత్తపుత్రత్వము ఓన్లీ ఇశ్రాయేలీలకు అంటే ఎలాగండి? దత్తపుత్రత్వము మనకు కూడా అనుగ్రహించింది. నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి కూడా ఈ దత్తపుత్రత్వము ఉంది. కొంతమంది ప్రకటిస్తున్నారు ఓన్లీ ఇశ్రాయేలుకండి దత్తపుత్రత్వము మహిమ అంటున్నారు. కాదు, మనకు ఉంది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, లేఖనం రోమిలకు రాసిన పత్రిక 8:15 నుంచి 17 వచనంలో, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రత్వను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అంటాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవునికి వారసులను, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల మనం క్రీస్తు తోటి వారసులమయ్యేటటువంటి పరిస్థితి. దత్తపుత్రత్వముకు మనము వారసులం అండి. అందుకే చెప్తుంటే ఇక్కడ భయపడటకు మీరు దాస్యపాత్మ పొందలేరు కానీ దత్తపుత్రత్వను పొందితిరి, ఆత్మ గలవారమై అంటాడు. దత్తపుత్రాత్మ గలవారమై అని చెప్తున్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8:16లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏంటి మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం అనగా దేవునికి వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోటి వారసులము. మనము చూడండి, మనము దేవుని పిల్లలము, ఆత్మ అందుకే దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన యెడల మనము క్రీస్తు తోటి వారసులం అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. చూడండి పిల్లలు, అందుకే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనము వచ్చే క్లాసులు ఇంకా పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ దత్తపుత్రత్వం గురించి. కానీ ప్రియులారా, చాలామంది బోధిస్తున్నది ఏంటంటే దత్తపుత్రత్వం ఓన్లీ ఇశ్రాయేలుకే మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర ప్రధానాలు, అర్చనాచారాదులు అవన్నీ వాటి గురించి చెప్తూ ఈ మహిమ దత్తపుత్రత్వము ఓన్లీ ఇశ్రాయేలుకు అని చెప్తున్నటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? మనము దత్తపుత్రత్వం పొందినటువంటి వారము కాబట్టి మనము దత్తపుత్రత్వం మనకు కూడా ఉంది, మహిమ కూడా ఉంది. క్రీస్తుతో శ్రమ పడిన మనమే క్రీస్తు తోటి వారసులమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే పిల్లల సత్యాన్ని గ్రహించాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో మనము సరి చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి పిల్లలు ఆలోచన చేసేయండి, మరి లేఖనాలను పరిశీలనగా చదవండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో BW అకాడమీ, నెక్స్ట్ ఇంకో 2వ ఛానల్ బైబుల్ విజ్డమ్ అకాడమీ బెహ్రన్ అని మీరు సెర్చ్ చేసినట్టయితే మేము ప్రకటించిన ప్రతి ఒక్క ప్రసంగం మీరు వినవచ్చు. మరి మీరు కూడా మా పరిచర్లో పాలి భాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయ నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచర్లో పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.